చెప్పండమ్మా మరి మీ ఊర్లో తొందరలో ఎలక్షన్స్ ఎవరిని గెలిపించుకోబోతున్నారు? ఏంటి? మా ఊరిలో మాజీ సర్పంచ్ మాధవరెడ్డి. హ్మ్. ఆయన నేతృత్వంలో ఎంతోమంది బడుగు, బలహీన వర్గాలు, హ్మ్. ఎంతోమంది పేద ప్రజలకు ఆయన అండగా నిలబడ్డారు. హ్మ్. ఏ రాత్రి పగలని చూడకుండా ఏ టైంలో అన్నా అంటే మా ఇంటి ముందుండి ప్రజలందరినీ తన సొంత బిడ్డ లెక్కల పరిపాలించారు. హ్మ్. ఇప్పుడు గిట ఆయన తరఫు నుంచి వీరేష్ అన్నని నిలబెడుతున్నాం. ఇప్పుడు గిట గ్రామ ప్రజలందరూ మాకే సహకారంగా ఇప్పటివరకైతే హ్మ్. సహకరిస్తున్నారు. హ్మ్. వాళ్ళందరి అండతోటి మేము ముందుకు వస్తామని మాకు 100% నమ్మకం ఉంది. హ్మ్. వచ్చాక మేము బడుగు వర్గీయుల నుంచి మా టీఆర్ఎస్ నుంచి బీసీ అని కాకుండా మేము లేని వాళ్ళ నుంచి వాళ్ళని డెవలప్ చేయాలని సంఖ్య ఎస్టీ క్యాస్ట్‌కి సంబంధించింది. సంఖ్య మన నవీను వాళ్ళని అభ్యర్థిగా నిలబడ్డాం. ఎందుకంటే లేని వాళ్ళు మా ప్రభుత్వంలో ముందుకు రావాలి. హ్మ్. అతి పేదవాళ్ళు వాళ్ళు. హ్మ్. ఎస్టీ వాళ్ళు. ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ నుంచి మేము వార్డ్ మెంబర్స్‌గా సెలెక్ట్ చేయడం జరిగింది. హ్మ్. ఏ ఊరు ఎందుకంటే లేని వాళ్ళు లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. వాళ్ళు సాల్వ్ చేస్తారనేసి మా ఆశయం. హ్మ్. లేని వాళ్ళ నుంచి వాళ్ళని కొంచెం మేము అభివృద్ధి చేయాలని లేని వాళ్ళ నుంచి మేము ఆశిస్తున్నాం కాబట్టి ఆయనని వార్డ్ మెంబర్‌గా సెలక్షన్ చేయడం జరిగింది. హ్మ్. ఆల్రెడీ మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇదివరకేమన్నా పెండింగ్ ఉన్న పనులు డ్రైనేజ్ గాని, వాటర్ పైప్‌లైన్ గాని ఇంకా వేరే ఏ సమస్యలైనా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కంపల్సరీగా హ్మ్. మేము మా మా పనిగా మేము చేసుకుంటాం. ప్రజల పని గాదు. మా ఇంటి పనిగా ఏదైనా మేము ఎనీ టైము ఏ ప్రాబ్లమ్ వచ్చినా మేము సాల్వ్ చేస్తామన్న నమ్మకం ప్రజలకుంది. మేము హ్మ్. చేసి వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతాం. ఓకే. ఇవాళ మీ ఊరికి బీసీ మహిళ క్యాండిడేట్‌లు ఇవ్వడం జరిగింది. మీరందరూ మహిళలు పోటీలో ఉన్నారు. మరి యాస్ ఎ మహిళలుగా ఇక్కడున్న మహిళల సమస్యలకు సంబంధించి మీరు ఎటువంటి సొల్యూషన్ ఇవ్వబోతున్నారు? మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి. హ్మ్. అలా అని మనం రాజకీయ రంగంలో ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఇలా ఎంతోమంది అభివృద్ధిలోకి తీసుకొచ్చిర్రు. హ్మ్. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకు మహిళలు ముందుకు రావాలని పెట్టిర్రు. హ్మ్. అలాగే మేము మహిళలకు ప్రత్యేక స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. వాళ్ళని డెవలప్ చేయాలన్న ఆలోచనతోటి మహిళలను ఎన్నుకోవడం జరిగింది. హ్మ్. ఇదివరకు మాజీ సర్పంచ్ మాధవరెడ్డి గారు మహిళలను అలాగే ప్రోత్సహించారు. అన్ని బడుగు బలహీన వర్గాల నుంచి ఆయన ఎంపిక చేశారు. మా గ్రామం అయితే 100% ఆయన నియోజకవర్గంలో డెవలప్ అయింది. హ్మ్. ఇప్పుడు ఆయన అండతోటి వీరేష్ గారు నిలబెడుతున్నారు. వాళ్ళని గెలిపించి అదే పనితీరు చేయాలి. మా గ్రామం అభివృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాం. థాంక్ యూ. సార్ నమస్కారం సార్. సార్ మీరు మాజీ సర్పంచ్. ఇప్పుడు మీ తరపు నుంచి వీరేష్ గారు కూడా పోటీలో ఉండడం జరిగింది. సో, ఎలా ఉండబోతుంది? మీ వైపు నుంచి మళ్ళీ ఈయన ఇప్పుడు రంగంలోకి? గెలుస్తాడని ఆశిస్తున్నాము. హ్మ్. ప్రజలు గిన పట్టం కడతారు. హ్మ్. మేము అత్యధికంగా గ్రామాన్ని బాగా డెవలప్ చేసినాము. హ్మ్. జిల్లా స్థాయిలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాము. హ్మ్. అదే స్థాయిలో పని చేసినాం గనుక నా ప్రోబలంతో నిలబడుతుండు గనుక హ్మ్. గెలుస్తాడని నమ్మకం గట్టిగా ఉన్నది. ఓకే. ప్రజలు గిన సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. హ్మ్. సో, ఇంతకుముందు మీ గురించి చెప్పడం జరిగింది. మీరు చేసిన పనుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ ఆ లెగసీని ఆయన కూడా కంటిన్యూ చేస్తారనుకుంటున్నారా? అంతే. హ్మ్. అంతే. నా అడుగుజాడలనే నడుస్తాడని భావిస్తున్నాను. హ్మ్. నా విధంగానే అభివృద్ధి చెంది గ్రామాన్ని బాగా ఇంకా మంచిగా డెవలప్ చేస్తామని ఆశిస్తున్నాం. సార్ మీ హయాంలో ప్రభుత్వం వైపు నుంచి అన్ని మద్దతులు దొరికాయా? ఇప్పుడు కూడా దొరికే అవకాశాలున్నాయా? అప్పుడు దొరికినాయి, ఇప్పుడు గిన దొరుకుతాయి. మేము మంచిగుంటే అధికారులు మంచిగుంటారు, రాజకీయ నాయకులు మంచిగుంటారు. హ్మ్. ఆళ్ళ అండదండలతోనే మేము బాగా డెవలప్ జేసినాం గ్రామాన్ని. హ్మ్. అదే విధంగా ఇప్పుడు గిన తీసుకుంటాం. సో, ఇంకా మిగిలిపోయిన సమస్యలేమన్నా ఉన్నాయా సార్? ఇప్పుడు ఈ హయాంలో అవన్నీ పరిష్కారం అవుతాయా? అయితే ఒక డ్రైనేజ్ పెద్ద ప్రాబ్లమ్ ఒక డ్రైనేజ్ ఉంది. హ్మ్. దాన్ని కంటిన్యూ జేసి, కంప్లీట్ జేసి హ్మ్. గ్రామాన్ని ఆదర్శంగా హ్మ్. తీర్చిదిద్దుతామని ఆశిస్తున్నాం. ఓకే. సో, మీ వైపు నుంచి మరి ప్రజలకేం జెప్తారు వీరేష్ గారి గురించి? నాకెట్లా పట్టం కట్టిర్రో అతనికి అట్నే పట్టం కడితే మా గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని ఆశిస్తున్నాను. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్.